తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లేక ఎంతో మంది ఆటగాళ్లు మరుగున పడిపోతున్నారు. కానీ కఠోర శ్రమ, పట్టుదల ఉంటే పేదరికం కూడా ప్రతిభను ఆపలేదని నిరూపించారు సిద్దిపేటకు చెందిన అన్నదమ్ములు. హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన T20 లీగ్ వేలంలో స్టార్ క్రికెటర్లను సైతం వెనక్కి నెట్టి భారీ ధరలు పలికారు. టెంట్ హౌస్లో కూలి పనులు చేస్తూనే క్రికెట్ మైదానంలో సిక్సర్లు, వికెట్లతో దుమ్ము రేపుతోన్న మహమ్మద్ అఫ్రిది, అర్ఫాజ్ అహ్మద్లపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ పల్లెల్లో ప్రతిభకు కొదవలేదు. కానీ హైదరాబాద్ సిటీ క్రికెటర్లతో పోలిస్తే జిల్లాల ఆటగాళ్లకు సౌకర్యాలు తక్కువ. కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లపైనే ఆధారపడే గ్రామీణ ఆటగాళ్లకు హెచ్సీఏ తీసుకొచ్చిన T20 లీగ్ ఒక ఆశాకిరణంగా మారింది. ఈ లీగ్ తొలి సీజన్ వేలంలోనే ఒక సంచలనం నమోదైంది. IPL, రంజీ ట్రోఫీలు ఆడిన స్టార్ క్రికెటర్లను సైతం కాదని సిద్దిపేట టౌన్కు చెందిన 24 ఏళ్ల అర్ఫాజ్ అహ్మద్ ఏకంగా 11 లక్షల రూపాయల భారీ ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతడి అన్న 26 ఏళ్ల అఫ్రీది అహ్మద్ కూడా 2.30 లక్షలు కైవసం చేసుకుని తామేంటో నిరూపించుకున్నాడు. పాలమూరు స్ట్రైకర్స్ కి సెలెక్ట్ అయినా నేను థ్యాంక్స్ టు పాలమూరు స్ట్రైకర్స్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మమ్మల్ని. ఇంకా థ్యాంక్స్ టు ఆగమరావు సార్, ఇంత మంచి ఆపర్చునిటీ డిస్టిక్ వాళ్ళకి ఇచ్చిండ్రు. లాస్ట్ ఇయర్ ముస్తాక్ అలీ విజయధర ఆడిన, దానికన్నా ముందు 23 స్టేట్ ఆడిన 2 times. మంచి పర్ఫార్మెన్స్ ఉండే ముస్తాక్ అలీలో కూడా, విజయధర లేదు. అయితే ఈసారి కూడా లీగ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉండే. అత్యంత పేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరి క్రికెట్ ప్రయాణం వెనుక ఒక తండ్రి కన్నీరు, కళ దాగున్నాయి. వీరి తండ్రి అమీర్ జానీ ఒకప్పుడు మంచి ఫాస్ట్ బౌలర్. కానీ ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతల వల్ల ఆయన ఆటకు దూరం అవ్వాల్సి వచ్చింది. తాను సాధించలేకపోయిన కలను తన కుమారుల రూపంలో నెరవేర్చుకోవాలని భావించిన జానీ తానే స్వయంగా కోచ్గా మారి ఇద్దరు కొడుకులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాడు. ఈ అన్నదమ్ముల విజయం అంత సులువుగా రాలేదు. ఒకవైపు రోజుకు 6 గంటల పాటు మైదానంలో కఠోర శ్రమ, మరోవైపు కుటుంబ జీవనాధారం కోసం క్రికెట్ కిట్లు కొనేందుకు మధ్యాహ్నం వేళల్లో టెంట్ హౌస్ పనులకు వెళ్తారు. బరువైన ఇనుప పైపులు మోస్తూ, షామియానాలు కడుతూ, చేతులకు ఉన్న నొప్పులను సైతం లెక్క చేయకుండా మైదానంలో బంతిని, బ్యాట్ను ఝుళిపిస్తున్నారు. పేదరికం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆటపై ఉన్న ఇష్టంతో డిగ్రీ చదువును కూడా మధ్యలోనే ఆపేసి క్రికెట్ పైనే ఫోకస్ పెట్టారు. టెంట్ హౌస్ పనులు చేస్తూ క్రికెట్ ఆడడం చాలా కష్టంగా ఉండేదని, కానీ తండ్రి కళ, తమ కష్టం ఈరోజు T20 లీగ్ రూపంలో గుర్తింపు తెచ్చింది. లీగ్లో మంచి ప్రదర్శన ఇచ్చి తదుపరి స్థాయికి వెళ్లడమే ఈ ఇద్దరి బ్రదర్స్ లక్ష్యం. టెంట్ హౌస్ ఉంది మాకు. నేను, మా తమ్ముడు, మా అర్ఫాజ్ అహ్మద్ ఇద్దరం చేస్తాం పని. టెంట్ హౌస్ పని చేస్తాం, క్రికెట్ ఆడతాం, టెంట్ హౌస్ పని రెండు చేస్తాం. మా డాడీ మాకు సపోర్ట్ ఎప్పటికీ. మా ఫ్యామిలీ, మా సిద్దిపేట వాళ్ళు అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు. మా డాడీ 4 years ఉన్నప్పుడే వాళ్ళ డాడీ చనిపోయిండు. అయితే మా డాడీకి ఎవ్వరు సపోర్ట్గా లేరు, ఎవ్వరు లేరు. మా డాడీ ఒక్కడే వాళ్ళ మమ్మీతో ఉండి చిన్నప్పటి నుంచే కొంచెం హార్డ్ వర్క్ చేసిండు. మా డాడీ బాగా హార్డ్ వర్క్ చేసిండు. క్రికెట్గా చూడాలని మా డాడీ డ్రీమ్. మా డాడీ క్రికెట్ చాలా ప్యాషన్. మా డాడీ కూడా అప్పుడు కూడా మా డాడీ సెలెక్ట్ అయినప్పుడు ఆంధ్ర తెలంగాణ అప్పుడు 300-400 కిడ్ బ్యాగ్ వస్తుండే. అది ఆ టైంలో ఆ 300-400 అంటే చాలా గొప్పది. అప్పుడు ఆ టైంలో ఏం లేదంటే మా డాడీ ఇంకా వచ్చేసిండు. మా డాడీని నేను క్రికెట్ ఆడతా అంటే నేను పోయి 1 year తర్వాత మా అన్నకి తీసుకొచ్చిన క్రికెట్ గ్రౌండ్కి. నేను 10th క్లాస్లో 16 ఉన్నప్పుడు వచ్చిన నేను. అన్నయ్య నా తర్వాత వచ్చిండు, ఇంటర్లో వచ్చిండు అన్నయ్య. అప్పటి నుంచి ఇప్పటిదాకా రన్ చేస్తూనే ఉన్నాం. రూపాయలు లక్షల్లో పలికిన వీరి లక్ష్యం మాత్రం కోట్లల్లో ఉండే IPL. దేశానికి ఆడే రంజీ ట్రోఫీయే. టెంట్ హౌస్ కూలీల నుంచి లక్షల విలువైన లీగ్ క్రికెటర్లుగా ఎదిగిన అఫ్రీది, అర్ఫాజ్ కథ నేటి గ్రామీణ యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. ఒకవైపు టెంట్ హౌస్లో పనిచేస్తూ వాళ్ళ డాడీతో మళ్ళీ ఒకవైపు క్రికెట్ ఆడుతూ, సో ఇట్లా చాలామందికి ఆదర్శంగా ఉంటారు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే క్రికెట్ ఆడాలి అనేటువంటి చాలామంది అనుకుంటారు. కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఇక్కడ T20 లాంటి ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా రాణిస్తున్నారు. సో ఇక్కడ నుంచి IPLకి సెలెక్ట్ కావాలి, ఇండియన్ టీమ్కి సెలెక్ట్ కావాలి అనేటువంటి గోల్తో వీళ్ళు ఆడుతున్నారు. వీళ్ళ డాడీ కళను, లక్ష్యాన్ని వీళ్ళు నెరవేర్చాలని చెప్పి ఇద్దరు అర్ఫాజ్ అలాగే అఫ్రీది బ్రదర్స్ సిద్దిపేట నుంచి ముందుకు వస్తున్నారు. సాక్షి న్యూస్ ఉప్పల్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.